రెండు ఎన్నికలలో డీసీసీ లేకుండా ఎన్నికలకు వెళ్లినప్పుడే పార్టీ బాగుండేదట. ఇప్పుడు వేసిన డీసీసీ వివాదాలకు దారితీసింది. ఓ ఎమ్మెల్యేనే అసంతృప్తికి వ్యక్తం చేస్తూ తన పదవులకు రాజీనామాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఓ ఎమ్మెల్యేకు డీసీసీ ఇస్తే మరో ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయనున్నాడు. ఓ జిల్లాలో ఇది జరిగితే మరో జిల్లాలో సీనియర్లను విస్మరించి అనుచర వర్గాలకు డీసీసీ ఇచ్చారని అంటున్నారు. వర్గ విభేదాలకు మరింత ఆజ్యం పోసింది. పార్టీని నమ్ముకున్న వారికంటే నిన్న కాక మొన్న వచ్చిన వారికి పార్టీలో పదవులను ఇచ్చారని విమర్శలు చేస్తున్నారు. రెండు ఎన్నికలలో డీసీసీ లేకుండానే ఎన్నికలకు వెళ్లారు, విజయాలను సాధించారు. అయితే ఇప్పుడు మాత్రం వేసిన డీసీసీలు వివాదాలకు ఆజ్యం పోశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును నియమించారు. గతంలో వనమా వెంకటేశ్వరరావు 18 ఏళ్ల పాటు ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన చరిత్ర ఉంది. ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లి మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చాడు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కొత్తగూడెం నుంచి గెలుపొందాడు. అయితే ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం డీసీసీ అధ్యక్షుడిగా వనమా వెంకటేశ్వరరావుకి ఇచ్చారు. 2014లో వనమా వైసీపీలోకి వెళ్లి కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలు అయ్యాడు. ఆ సందర్భంగా పినపాక ఎమ్మెల్యేగా ఉన్న రేగా కాంతారావుకు డీసీసీని ఇచ్చినట్లే ఇచ్చి తిరిగి తీసేసుకున్నారు. అయినప్పటికీ పార్టీని పట్టుకుని ఉన్నాడు. మొన్నటి ఎన్నికల్లో పినపాక నుంచి జిల్లాలోనే అత్యధికంగా మెజారిటీతో రేగా కాంతారావు గెలుపొందారు. అయితే ఇప్పుడు రేగా కాంతారావు డీసీసీ మీద ఆశలు పెట్టుకున్నప్పటికీ ఆయనకు ఇవ్వకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. తనకున్న పీసీసీ ప్రధాన కార్యదర్శి, మహబూబాబాద్ పార్లమెంట్ కన్వీనర్ పదవులకు రాజీనామాను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమర్పించారు. పార్టీ వీడి మళ్లీ వచ్చిన వారికి పదవులను ఇచ్చి పార్టీనే నమ్ముకున్న తన వంటి గిరిపుత్రుడికి పదవి ఇవ్వకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది భద్రాద్రి జిల్లాలో నెలకొన్న అసంతృప్తి ఇలా ఉంటే ఖమ్మం జిల్లాలో కూడా అదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, రేణుకా చౌదరి, పొంగులేటి సుధాకర్ రెడ్డిలు తమ వర్గం వారికి పదవులు ఇవ్వాలని ఒత్తిడి చేసినప్పటికీ బట్టి మాటే నెగ్గింది. బట్టి ముఖ్య అనుచరుడిగా ఉన్న పువ్వాల దుర్గాప్రసాద్ కు ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా, బట్టి వర్గానికి చెందిన జావేద్ కు ఖమ్మం కార్పొరేషన్ అధ్యక్షుడిగా, రేణుకా వర్గానికి చెందిన కార్పొరేటర్ దీపక్ చౌదరికి ఖమ్మం కార్పొరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇచ్చారు. అయితే పొంగులేటి వర్గీయులకు ఒక్కరికి కూడా సీటు ఇవ్వకపోవడం పట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే పార్టీలో మొదటి నుంచి దశాబ్దాల కాలం నాటి నుంచి పనిచేస్తున్న బాల గంగాధర్ తిలక్, వడ్డెబోయిన నరసింహారావు వంటి వారికి పార్టీలో ముఖ్య పదవులు ఇవ్వకుండా ఆ తర్వాత వచ్చిన వారికి పార్టీ పదవులు ఇవ్వడం పట్ల కాంగ్రెస్ లో అసంతృప్తి రాజ్యమేలుతోంది. డీసీసీ తేనె తుట్టే వల్ల పార్టీకి లాభం కంటే నష్టమే జరిగినట్లుగా అనిపిస్తోంది. ఉమ్మడి ఖమ్మంలో 2014, 2018లలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లేకుండానే ఎన్నికలకు వెళ్లారు. 2014లో ఎన్నికల తర్వాత డీసీసీ అధ్యక్షుడిగా ఐతా సత్యంను నియమించగా అనారోగ్యం వల్ల ఆయన చనిపోయాడు. ఆ తర్వాత నుంచి డీసీసీ పదవిపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. అయితే వర్గ రాజకీయాల వల్ల జిల్లాలో పార్టీ అధ్యక్ష పదవి ఎంపికను ఎన్నికల ముందు చేయలేకపోయారు. ఇప్పుడు మాత్రం పార్టీ అధ్యక్ష పదవుల వ్యవహారంలో వర్గ రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. దీంతో పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న వారు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో సీనియర్లను వదిలిపెట్టి పార్టీ పదవులను ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తుండగా భద్రాద్రి జిల్లాలో పార్టీ ఫిరాయించి వెళ్లి తిరిగి పార్టీలోకి వచ్చిన వారికి పదవులను ఇవ్వడమేమిటని నిరసన గళం విప్పుతున్నారు.
అందులో భాగంగానే రేగా కాంతారావు తన పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. రేగా ఈ రోజు పీసీసీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డికి తన రాజీనామా లేఖను ఇవ్వనున్నాడు. మొత్తం మీద డీసీసీ పదవులు జిల్లాలో అసంతృప్తిని రాజేసింది. జిల్లాలో పార్టీ బలంగా ఉన్న సమయంలో ఇటువంటి నిర్ణయాలు పార్టీకి ఎంతో నష్టాన్ని తీసుకుని వస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.